ఆంధ్రప్రదేశ్లో అన్నదాత ఆక్రందన కూటమి ప్రభుత్వానికి వినిపించడం లేదు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతన్న దిగులు పడుతున్నా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఉల్లి, టమాటా, చీనీ రైతులు తమకు కోత ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. కొంటామని మాటిచ్చిన కూటమి ప్రభుత్వం చేతులెత్తేయడంతో అన్నదాతలు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇంటర్నేషనల్ క్యాపిటల్ ఎయిర్పోర్ట్, ఐకానిక్ బ్రిడ్లు అంటూ పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెబుతూ డాబుసరి మాటలతో కాలం గడుపుతున్న చంద్రబాబు కూటమి సర్కార్ కనీస విషయాలను గాలికొదిలేసి అటు రైతులు ఇటు ప్రజలను నిలువునా ముంచేస్తోంది. వ్యవసాయ రంగానికి సంబంధించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా దళారులకు వంత పాడుతోంది. ఫలితంగా గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రైతులు పండించిన పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కరువైంది. మిరప మొదలుకొని టమాటా వరకు ఏ పంటకు మద్దతు ధర దక్కక రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వర్షాభావం, అధిక వర్షాలు వంటి ప్రతికూల పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులు ఆదిలోనే ధరలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అదునుకు విత్తనాలతో పాటు యూరియా అందించడంలో విఫలమైన టీడీపీ కూటమి సర్కార్ ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ధరలు పతనమైనప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకుని రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోకుండా అసలేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. సీజన్ ఆరంభంలోనే ఉల్లితో పాటు టమాటా, చీనీ పంటలకు మద్దతు ధర లేక రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ఉల్లి, టమాటా రైతులకు కిలోకు 5 నుంచి 8 రూపాయలు కూడా దక్కని పరిస్థితి నెలకొంది. బహిరంగ మార్కెట్లో మాత్రం కిలో ఉల్లి 25 నుంచి 35, టమాటా 50 రూపాయలకు పైగానే పలుకుతోంది. చీనీ రైతుకు కిలోకు 10 రూపాయల లోపే అందుతుండగా మార్కెట్లో మాత్రం 50 రూపాయలు పలుకుతోంది. పరిస్థితి ఇంత దారుణంగా మారడంతో కష్టాల సుడిగుండం నుంచి ఎలా బయటపడాలో తెలియక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కర్నూలు జిల్లాలో 2 ఉల్లి రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. చావు బతుకుల మధ్య కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు టమోటా రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. సగటున కిలోకు 8 రూపాయలు కూడా రావటం లేదు. మార్కెట్ ధర మాత్రం బగ్గుమంటోంది. రైతు బజార్లలోనే 35 రూపాయల నుంచి 40 రూపాయలతో అమ్ముతున్నారు. నంద్యాల జిల్లా ప్యాపిరిలో టమాటా రైతులు రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రోడ్డు పక్కన పారబోసిపోయారు. డోన్, గుత్తి, అనంతపురం, ప్యాపిలి, పత్తికొండ ప్రాంతాల్లో ఈసారి దిగుబడి పర్వాలేదనిపించినా ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 30 నుంచి 40 వేల బాక్సులు ప్యాపిలి మార్కెట్కు వస్తూ ఉంటాయి. అంటే రోజుకు 500 నుంచి 1000 టన్నుల వరకు సరుకు వస్తుంది. అయితే కిలో 6 రూపాయలకు మించి పలకలేదు. దీంతో రైతులు తెచ్చిన పంటను రోడ్లపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. క్వాలిటీని బట్టి నిర్ధారించిన ధరలో తరుగు పేరిట కనీసం 10% కోత పెట్టి చెల్లిస్తూ ఉండడంతో రైతులు వ్యాపారులపై మండిపడుతున్నారు. అనంతపురం, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాల్లోని టమాటా మార్కెట్లలో శనివారం సగటున కిలోకు 10 రూపాయల లోపే ధర లభించింది. ఇక చీనీ రైతుల పరిస్థితి కూడా ఏమాత్రమూ బాగోలేదు. వైఎస్ఆర్ కడపతో పాటు అనంతపురం జిల్లాల్లో బత్తాయికి కనీస మద్దతు ధర దక్కడం లేదు. వైఎస్ఆర్ జిల్లాలో ఫస్ట్ క్వాలిటీ బత్తాయికి మాత్రమే క్వింటాకి 1520 రూపాయలు దక్కుతూ ఉండగా రెండో రకానికి 900 రూపాయలు, థర్డ్ క్వాలిటీకి 600 రూపాయలకు మించి ధర లభించడం లేదు. అనంతపురం మార్కెట్లో ఫస్ట్ రకానికి 1600 రూపాయలు దక్కుతూ ఉండగా సెకండ్ క్వాలిటీకి 1200 రూపాయలు, థర్డ్ క్వాలిటీకి 600 నుంచి 800 రూపాయల మధ్య ధర పలుకుతోంది. మార్కెట్కు వచ్చే బత్తాయిలో 3/2 వంతుల సరుకుకు క్వాలిటీ లేదనే సాకుతో క్వింటా 600 నుంచి 800 రూపాయలకు మించి చెల్లించని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఏ పట్టణంలో చూసినా బహిరంగ మార్కెట్లో బత్తాయి కిలో 50 రూపాయలకు తక్కువ లేదు. కానీ రైతుకు మాత్రం కిలోకి 6 రూపాయల నుంచి 8 రూపాయల మధ్య ధర లభించడం ఆందోళన కలిగిస్తోంది.